విజయవాడ పున్నమి ఘాట్లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయని, వచ్చే 3 ఏళ్లలో అమరావతి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనతో ముందుకెళ్తున్నామని, 15 నెలల్లో ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టామన్నారు. త్వరలో ఏపీ ఏఐగా మారుతుందని, 2047 నాటికి ప్రపంచంలోనే భారత్ నెంబర్ 1గా నిలుస్తుందని, భారత్లో ఏపీ నెంబర్ 1గా ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. వెంటిలేటర్ పై నుండే ఆర్థిక వ్యవస్థకి ప్రాణం పోసిన ఘనత కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్నే మీరు చూశారు, అమరావతి మళ్ళీ ట్రాక్ పెట్టాం. అమరావతి పనులు ప్రారంభమైనాయి. దగ్గర 50,000 నుంచి 60,000 కోట్ల రూపాయలు చేసే పనులు రాబోయే 3 సంవత్సరాల్లో పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఐటీని ప్రోత్సహించాం. ఈ రోజు మళ్ళీ మీరు చూస్తే క్వాంటమ్ కంప్యూటర్ తీసుకొచ్చి ఈ యొక్క అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పెట్టాం. దీంతో ఈ రోజు గూగుల్ అయితే ఏఐ హబ్ కింద చరిత్రలో ఎప్పుడూ రానంత పెట్టుబడి $15 బిలియన్ వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం పైన ఉండే నమ్మకం. ఈ రోజు ఏఐ వల్ల రాబోయే 10 సంవత్సరాల్లో మీరు ఊహించిన అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుందో మీరే చూడబోతున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే, ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఆంటర్‌ప్రెన్యూర్ ఉండాలి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అంటే ఏ అంటే ఆంధ్ర అని మొదటి అక్షరం మందే ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఏఐగా మారుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గా మారుతుంది.